వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మీకు ముందుకు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్న హారర్ స్టోరీ తీసుకువచ్చాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఎన్నో స్టోరీస్ చూస్తాము, కానీ కొన్ని ఇల్లు అనేవి కనిపించడానికి సాధారణంగా ఉంటాయి, కానీ వాటి గోడల వెనుక దాగి ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు. కానీ కొన్ని గదులు అనేవి, కొన్ని ఇళ్ళు అనేవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ వాళ్ళ ఇంటి స్టోరీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోవడం అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి స్టోరీయే ఇప్పుడు మనం చెప్పుకునేది. అలాంటి దాని పేరే మూడవ గది రహస్యం. అనగనగా ఒక విలేజ్ ఉంది. అంటే ఒక విజయవాడ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ రమేష్ భార్య సునీత, చిన్న కూతురు లావణ్య కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. అంటే వాళ్ళున్న ఇల్లు కొంచెం రేట్ ఎక్కువగా ఉండి అద్దె ఎక్కువగా కట్టలేక కొంత ఇంటికి మారాలనుకుంటారు. అప్పుడు ఇంటి ఓనరు ఒక ఇల్లు చూపిస్తాడు. ఆ ఇల్లు అనేది చాలా తక్కువ రేటుకి వస్తుంది. అప్పుడు ఆ ఇంట్లోకి ఓకే, మనకు బాగానే ఉంది అని వాళ్ళు వెళ్తారు. అప్పుడు అక్కడ ఓనర్ ఏం చెప్తాడంటే, మూడో గది తెరవకండి, అది స్టోర్ రూమ్ మాత్రమే అని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. సరే, ఇది ఇంటి వాతావరణం బాగానే ఉంది కదా, వెళ్ళొచ్చు అని అనుకుంటారు. వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులు చాలా బాగానే ఉంటుంది. ఏమి ఇబ్బంది అనేది ఏమీ కలగదు. కానీ కొన్ని రోజులు పోయాక రాత్రి 12 దాటాక లావణ్య నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురు చిన్న అమ్మాయి ఏమని మాట్లాడుతుందంటే, అమ్మ, ఆ పాప మళ్ళీ నవ్వుతుంది సుని అని చెప్తుంది. అప్పుడు సునీత వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటారంటే ఆశ్చర్యపోతుంది. ఏంటి ఈ పాప లావణ్య అని చూపిస్తుంది అని మూడో గది తలుపు వైపు చూపిస్తుంది. ఆ తలుపు లోపల నుంచి ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది అనమాట. ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే టక్ 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 అనే శబ్దము. రమేష్ చూసినందుకు వెళ్తాడు, కానీ ఎవరు అక్కడ ఉండరనమాట. కానీ వాళ్ళకి ఏదో ఒక భయం అనేది అనిపిస్తూ ఉంటుంది, కానీ పైకి మాత్రం చెప్పరు. పాపేమో ఏదో నవ్వు వినిపిస్తుంది అని అంటారు, కానీ అదొక కళ లేకపోతే ఏదో అని పిల్లకి ఏదో చెప్తారు. ఒక విచిత్రమైన సంఘటన ఇంట్లో జరుగుతుంది. అదేమిటంటే, ఇంట్లో వస్తువులన్నీ కదలటం మొదలు పెడతా ఉంటాయి. అంటే ఫ్రేములు పడిపోవటము, లైట్ ఆన్ ఆఫ్ చేయటము, గోడపై చిన్న పిల్లల చేతి ముద్రలు కనిపించడం, అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కనిపించినప్పుడు భయం వేస్తుంది. సునీత భయంతో ఓనర్ కాల్ చేస్తుంది. సరే, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఓనర్ నిశ్శబ్దంగా చెప్తాడు. నిజం చెప్పాలంటే ఆ గదిలో ఏం జరగలేదని ఫస్ట్ అంటాడు. కానీ ఆ అమ్మాయికి అలాగే ఇంట్లో వస్తువులన్నీ కదలటం, ఫ్రేములన్నీ పడిపోవటము, ఒకేసారి లైట్ వేయటం, లైట్ ఆగిపోవటము, అలా లేకపోతే కొలైన్ వాటర్ వచ్చేయటము, అలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు తర్వాత మళ్ళీ రమేష్ తన భార్య సునీత ఆ ఓనర్ని ఖచ్చితంగా గట్టిగా అడుగుతారు. అప్పుడు ఆ గదిలో, నా చెల్లెలు చనిపోయింది, ఆమె చిన్నపిల్ల, 5 ఏళ్ల వయసులో మంటలో కాలిపోయిందని ఆ ఓనర్ నిజంగా చెప్పేస్తాడు. రమేష్ ఇది భ్రమ అని అనుకుంటాడు, కానీ ఒక రాత్రి అతను మూడో గది తలుపు తెరిచేస్తాడు. లోపల గది మొత్తము కాలిన వాసనతో నిండిపోయి ఉంటుంది. గోడపై రాసి ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నాను అమ్మా. అప్పుడే గది తలుపు బిగుసుకుపోతుంది. సునీత బయట నుండి అరుస్తుంది, రమేష్ లోపల లావణ్య, నువ్వు శబ్దము కానీ ఆమె గదిలో లేదు అని. ఉదయం పొరుగువారు వస్తారు. తలుపు బిగుసుకుపోయి ఉంటుంది. పోలీసు తెరిచి చూస్తే గది ఖాళీగా ఉంటుంది. గోడ మీద కొత్తగా రాసి ఉంటుంది, మూడో గది ఇప్పుడే తెరిచి ఉంది అని. నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. ఆ గదిలో అద్దం మీద లావణ్య ముఖం కనిపిస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తూ స్టైల్లో ఉంటాయి. ఇలాంటి
మీకు కూడా ఎప్పుడైనా చూసారా? మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఈ హారర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఏదన్నా ఇంటికి వెళ్ళాలంటే అది దాని బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసుకొని మనం ఇల్లు మారాలి. ఏదో తక్కువకు దొరుకుతుందని వెళ్ళిపోకూడదు. తెలుసుకున్నారు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.